అరా ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రభునామని మీ అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క దానియేలు రెవల్యూషన్ యొక్క ధ్యానాంశములకు ఆహ్వానిస్తున్నాం. గతించినటువంటి 6 దినాలు కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనకు ఆయన చేసినటువంటి మేలులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 7వ రోజు ఈ యొక్క దానియేలు ధ్యానాంశాలకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కూడి వచ్చినటువంటి బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి మనందరము కూడా తల్ల ఉంచినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి తల్ల ఉంచినట్లయితే ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి యొక్క దేదీప్య గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుల గొప్ప దేవ, సర్వాధికారి సర్వ సృష్టికి అధిపతి అయిన యెహోవా దేవా, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇటు రీతిగా తండ్రి యేసయ్య మీటింగ్స్లోనైనా మరి విజయవంతంగా తండ్రి యేసయ్య మరి ఇన్ని దినాలు మరి విజయవంతంగా జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ఈరోజు కూడా నా ప్రభువా ఈ వాక్య దానంతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపండి నా ప్రభువా. అది విని తండ్రి మా జీవితాల్లో మేము దాన్ని ఫలించేలో సహాయం చేయండి నాయన. తండ్రి చెప్తున్న పాస్టర్ గారిని మీరు దీవించండి నాయన. తండ్రి అది మేము పాస్టర్ గారు చెప్తుండగా తండ్రి అది మేము విని దాన్ని అనుసారంగా మేము జీవితం సహాయం చేయమనుకోవచ్చు. ఈ చిన్ని ప్రార్థన చేర్చుకోమని మిక్కిలి బతులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ పాట పాడదామండి. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు, మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు, మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా
చేసిన మేలులకై ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననో నీవు లేని జీవితం వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననో నీవు లేని జీవితం వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఓకే, చక్కని పాటలు పాడినటువంటి బిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క 7వ రోజు దానియేలు ఈ యొక్క ధ్యానాంశాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గతించినటువంటి 6 అధ్యాయాలు కూడా మనము దేవునికి మహిమకరంగా నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ యొక్క 7వ అధ్యాయాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనము కొన్ని భాగములుగా మనము విభాగించవలసినటువంటి పరిస్థితి ఉంది. 7వ అధ్యాయాన్ని మనము కొన్ని భాగములుగా విభాగించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒక భక్తుడు ఈ యొక్క అధ్యాయానికి ఏమని పేరు పెట్టాడంటే, ఎందుకంటే మనము ఒక ఇద్దరు దైవ జ్ఞానులు మన యొక్క సమాజంలో దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకులుగా ఉన్న వారిని, వారు రాసినటువంటి పుస్తకాలను మనము ధ్యానం చేస్తూ మనము ఈ విధంగా ఈ పేర్లు అనేటువంటివి మనం చూస్తున్నాం. ఒకటి, ఒక భక్తుడు పెట్టిన పేరు ప్రవచనములోని 4 మృగాలు. 7వ అధ్యాయానికి ఏం పేరు పెట్టాడు? ఒక ప్రవచనములో 4 మృగాలు. అలాగే మరొక భక్తుడు దీన్ని భాగములుగా విభజించి ఈ అధ్యాయాన్ని, ఎందుకంటే అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క 7th చాప్టర్ అంతా కూడా చాలా ప్రవచనాలతో కూడుకున్నటువంటిది గాను, ఈ యొక్క అనేకమైనటువంటి మర్మాలు ఇందులో బయలుపరుస్తున్నారు. కాబట్టి ఆయన ప్రవచనమందలి 4 గొప్ప రాజ్యాలని ఒక పేరు పెట్టి, మరొక పేరు ఏమని పెట్టారంటే, ఈ యొక్క దానియేలు 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము యొక్క లక్షణాలు మరియు దాని యొక్క పని ఏంటి. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క మృగానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఉన్నటువంటివి, అలాగనే అందులో నుంచే రాబడినటువంటి మరొక ఆ యొక్క కొమ్ము గురించి చెప్తున్నటువంటిదిగా మనం చూస్తున్నాం. అలాగనే మరొక పేరు ఏం పెట్టాడు? ఒకటేమో దానియేలు ప్రవచనములో 4 గొప్ప రాజ్యాలని, రెండవది చిన్న కొమ్ము లక్షణాలు మరియు దాని యొక్క పని అని,
మూడో పేరు ఏం పెట్టాడంటే పరిశీలన తీర్పు. పరిశీలన తీర్పు. పరిశీలన తీర్పు జరగబడుతుంది కాబట్టి ఆ పరిశీలన తీర్పులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటిది మరొక మాట ఏంటంటే దీంట్లో పెట్టబడుతున్నటువంటిదే విశ్రాంతి దినాన్ని మార్చటం. మార్చబడినటువంటి విశ్రాంతి దినమని ఈ క్లారిటీ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమును మార్చటం, దాన్ని ఎలాగా మార్చారు, ఏ విధంగా దానికి ఆ పేరు పెట్టారు. ఎందుకంటే దానివలన ఈ యొక్క అధ్యాయము చాలా సుదీర్ఘంగా, అంటే కొంచెం మనము లెంతీగా ఉన్నటువంటిది. దీనిని నేర్చుకోవటంలో మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం చూడబోతున్నాం. కనుక మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ధ్యానాంశాలకు ఆహ్వానిస్తున్నాను. ఈ 7వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి అర్థం ఏంటంటే దానియేలు ఈ అధ్యాయంలో కలిగినటువంటి దర్శనము, ఇప్పటి వరకు మనం చూసింది ఎవరికి కలిగిన దర్శనాలు? నెబుకద్నెజర్ కదా, రాజులకి కలిగినటువంటి చూసాం. ఇక్కడ 7వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి. దానియేలు 7వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు 7వ అధ్యాయము మొదటి వచనం. బబులోను రాజుకు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. ఇప్పుడు ఎవరికి కలిగినట్టు? ఇది ఎవరికి వచ్చింది కళ, దర్శనం? దానియేలుకి. ఇప్పుడు దానియేలుకి వచ్చిందండి. ఇప్పుడు దాకానేమో నెబుకద్నెజర్ రాజు. అందుకే ఇక్కడ ఇప్పుడు దాకా రాజుకి వచ్చిన కళకు భావాలు చెప్పాడు దానియేలు. కానీ ఇప్పుడు దానియేలుకే ఒక దర్శనం, ఒక కళ రావటం మనం చూస్తున్నాం. ఈ కళలో ఉన్నటువంటిది ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులకు సంపూర్ణ విజయము కలుగుతుందని, దుష్టులకు తీర్పు తీర్చేటువంటి దినం వస్తుందనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. 14వ వచనం ఒకసారి చూస్తే అదే అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము, సర్వోన్నతుడు అయినటువంటి దేవుని యొక్క రాజ్యానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అలాగే 18వ వచనం చూస్తే అదే అధ్యాయం 7వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు, యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కలిగేటువంటి గొప్ప మేలు. అలాగే 26వ వచనం కూడా చూసినట్లయితే అక్కడే ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయంటే దేవుడు దుష్టులకు తీర్పు తీర్చే సమయం రాబోతుందని తెలుసుకోవటం కొరకు. 26లో ఈ రీతిగా చెప్తున్నాడు, అతని అధికారము నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడును. ఎందుకంటే ఖచ్చితంగా దుష్టులకు తీర్పు తీర్చే సమయము రాబోతుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 27వ వచనం, అంతటా ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆకాశము అంతటి కిందనున్న, ఇంకెక్కడ అంటే సర్వము ఆయన పరిశుద్ధులకు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయినని చెప్పాను. ఇది దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది. 7వ అధ్యాయంలో వచ్చేటువంటి దర్శనంలో ఉన్న భావం ఇది. ఓకే, ఈ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలో 4 మృగాల గురించి మనం నేర్చుకుంటామండి. 2వ అధ్యాయంలో ఏం చూసాం తెలుసా? 2nd చాప్టర్లో ఏం చూసాం? 4వ అధ్యాయంలో 4 మృగాల గురించి మనము చూస్తామని ఇప్పుడు చెప్తున్నాం 7వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏం చూసాం? సేమ్ 4 లోహాలు, రైట్. బంగారం అంటే అదిలే, బంగారము, వెండి, ఇనుము, ఇవి మనం చూస్తున్నాం, ఇత్తడి, ఇనుము. అయితే దాన్ని మొత్తం కలిపేమంటాం 4 లోహాల గురించి చెప్పబడుతుంది. గుడ్. 4 లోహాల్లో గురించి 2వ అధ్యాయంలోనూ, ఇక్కడ 7వ అధ్యాయానికి వచ్చేసరికి 4 మృగాల గురించి మనం ఇక్కడ
చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. వీటిని బట్టి ఇక్కడ మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ప్రవచనము కొన్ని గుర్తుల ద్వారా ఇక్కడ ఇవ్వబడిందండి. ప్రవచనం అంతా కూడా ప్రొఫెసీ అంతా కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ గుర్తుల ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ గుర్తుల అర్థమేంటో మనకి మొదట తెలియాలి. ఆ గుర్తుల అర్థం తెలియకపోతే ప్రవచనం అర్థం చేసుకోవటం చాలా కష్టం, చాలా కష్టం. ఒకటి చూద్దాం. ఇక్కడ మొదటి గుర్తు ఏంటో తెలుసా? రాసుకునే వాళ్ళంతా రాసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మొదటి గుర్తు ఏంటంటే గాలులు అంటే అర్థం ఏంటి, గాలులు అంటే ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. మొదట ఈ గుర్తుల గురించి తెలిస్తే ఆటోమేటిక్గా మనకి ప్రవచనంలో వచ్చేటువంటి సింబాల్స్ మొత్తం అది ఎలాగా ఏంటి అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిది గాలులు అంటే ఏంటి. మొదటి గుర్తు ఇర్మియాలో ఒక మాట ఉంది. జెరమియా చాప్టర్ 49, ఇర్మియా 49వ అధ్యాయము 36వ వచనం. నలు దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు ఉండదు. ఇక్కడ అర్థమేంటో తెలుసు ఇక్కడండి. గాలులు అంటే నలుదిశల నుండి 4 వాయువులను రప్పిస్తానంటున్నాడు. ఇక్కడ వాయువులు అంటే ఏ రీతిగా ఇక్కడ యుద్ధం వస్తుంది, ఇక్కడ అగ్ని వస్తుంది. అగ్ని ద్వారా అది బయటకు కనిపిస్తుంది, కలహము ద్వారా తెలుస్తుంది, వినాశనము దేవుని తీర్పు ద్వారా ఇది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ నలుదిశల నుండి కూడా 4 వాయువులు వెంట వచ్చి చెదరగొడుతుంది అని అర్థం ఏంటంటే ఆ యొక్క యుద్ధ వాతావరణాలు అక్కడ మనకి కనబడుతున్నాయి వాయువులు అనేసరికి. ఓకే, రెండవది మనం చూసినట్లయితే రెండవది మృగాలు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క అధ్యాయంలో 4 మృగాలు అని మనం నేర్చుకున్నాం. 4 మృగాలు ఏంటి? ఆ 4 మృగాలు ఇందాక మనము దానియేలు 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏంటది? 17వ వచనం ఒకసారి చూసినట్లయితే 17వ వచనం ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అర్థం ఏంటి ఇక్కడ అంటే రెండవ దానికి మొదటిది గాలులు అంటే అర్థము అక్కడ యుద్ధాలని, కలహాలని, వినాశనాలని మనం చూసాం. అదే కదా రాసుకున్నాం. రెండవది ఏంటంటే మృగాలు. ఏంటి మృగాల గురించి? 4 మృగాల గురించి మనకి చెప్పబడుతున్నాయి. ఆ 4 మృగాలు కూడా దేనికి చూసినగా ఉన్నాయంట? 17వ వచనంలో లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. దాని అర్థం ఏంటి? ఇవి రాజ్యాలుగా మనం చూడబోతున్నామని. ఏ మృగాలంటే ఏంటవి? రాజ్యాలుగా 4 రాజ్యాలు పరిపాలించేటువంటి వారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. 23వ వచనంలో కూడా ఉంది. ఏంటి అది? మనం ఒకసారి చూసినట్లయితే 23, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుతున్నది. అది 4 మృగాల గురించి చెప్పినప్పుడు 4 మృగాలు కూడా ఈ యొక్క 4వ జంతువు గురించి, జంతువే అనే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ జంతువు ఒక రాజ్యముగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ జంతువు ఇక్కడ రాజ్యముగా మనం చూస్తున్నాం. ఈ యొక్క క్లారిటీ చాలా చాలా అవసరం. ఇది లేకపోతే 2 చూసాం అక్కడ 2 గుర్తులు. ఎస్ అమ్మ, జంతువులు అంటేనే, మృగాలు అంటేనే రాజ్యాలు అని మనం చెప్పుకో. అది రాసుకుంటే సరిపోతుంది. రాజులు అనగానే ఆ రాజు అంటే రాజ్యం ఉంటేనే రాజు ఉంటాడు కదా. ఎస్, కాబట్టి 4 రాజ్యాలు 4 రాజులుగా మనకి అక్కడ చూపించబడుతుంది. ఓకే, మూడవది మనం చూసినట్లయితే మూడవది ఏంటి? కొమ్ములు. ఎందుకంటే ఇందులో వచ్చే ప్రవచనాల్లో ఇవి చాలా క్లారిటీ ఉంది ఇందులో. కొమ్ములు, మూడవది కొమ్ములు ఏంటది? ఎలా చెప్పగలుగుతాం? 24వ వచనం, ఇదే అధ్యాయము 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మూడోది ఏంటది? కొమ్ములు ఇవి రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి రాజులకు సూచన. ఇందాకేమో మృగాలు 7లోనే చూస్తున్నాం. 24 డానియల్ 7:24. ఇది 4
రాజ్యాలుగా మనకి ఇక్కడ చూపించబడుతుంది. అయితే ఇంకొకటి ముందు మనం మృగాల గురించి చెప్పుకున్నాం చూసారా, ఇవి రాజ్యాలు. 4 రాజ్యాలు అంటే రాజ్యాలు ఉంటే రాజులు ఖచ్చితంగా ఉంటారు, లేక రాజులు ఉన్న రాజ్యాలు ఉంటాయి. దానికి చూసి చెప్పాడు ఇక్కడ. ఓకే, తర్వాత మొత్తం 3 అయినాయి మనకి. మొదటిదో గాలులు, రెండవది మృగాలు, మూడవది కొమ్ములు. అదే 10 కొమ్ముల గురించి అందులో చెప్పబడుతుంది కాబట్టి 24వ వచనంలో 10 మంది రాజులకు చూసిన అని చాలా క్లియర్గా ఉంది. నాలుగవది వచ్చేసరికి సముద్రం. ఏంటి సముద్రం అనేటువంటిది మనం ఒకసారి చూస్తే ఇక్కడ 15వ వచనాన్ని మనం ఒకసారి చూడాలి. ప్రకటన 17వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జనములు, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. ఆ వేశ్య ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సముద్రం నుంచి. అది అంటే ఇక్కడ సముద్రం దేనికి గుర్తంట? అదే వేశ్య ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి. సముద్రం దేనికి గుర్తు? ఇప్పుడు ఇక్కడ ఇది చదివారు కదా 15వ వచనం, చదవాలి. అందుకే ఇది కూడా ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం. 17వ అధ్యాయము చాప్టర్ 17 వర్సెస్ 15. అంటే మీకు కూడా అర్థమవుతుంది. చదవండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అర్థమైందండి ఇప్పుడు? ఆమె కూర్చున్నటువంటి జలములు దేనికి సూచన? ప్రజలకు, అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి భాషలు మాట్లాడు వారికి, జన సమూహాలకి అది సూచనగా ఉంది అని ఈ ప్రవచనం కనుక, అంటే ఈ యొక్క గుర్తులు కనుక మనము తెలియకపోతే మనకి ఈ ప్రవచనం అర్థము కాదు. ఎందుకంటే ఇందులో ఆ యొక్క 4 మృగాల గురించి చెప్పబడుతున్నప్పుడు వీటిని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు, రాజులు తమ రాజ్యాలు శాశ్వతంగా నిలుస్తాయని తలంచారు. అవునా కాదండి? అందులో ముఖ్యంగా నెబుకద్నెజరు ఏం చేశాడు? తన రాజ్యం శాశ్వతం ఉంటుందని తన స్వరూపాన్నే ఒక ప్రతిమగా చేయించుకొని ఆరాధించులాగా చేశాడు. అది మనం ఆ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగనే ఇప్పుడు మొదటి వచనానికి వెళ్దామండి. దానియేలు 7వ అధ్యాయము మొదటి వచనాన్ని. బబులోను రాజుకు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు కలిగిన దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలను కని ఆ కల సంగతిని సంక్షేమముగా వివరించి వ్రాసెను. ఆయన ఆ పడక మీద ఉన్నప్పుడు ఆయనకి కలిగినటువంటి ఆ కలలో ఆయన చూసినది ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ యొక్క 7వ అధ్యాయంలో రాబోయే ప్రవచనం. 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఇందాక అర్థమైందా? మనము ఆ సూచనలు గుర్తులో మనం చూసాం. గాలులు అంటే ఏంటవి గాలులు? అవును, అదే రాసుకున్నది చెప్పాలి అంతే, వేరేది చెప్పకున్న పని. గాలులు అంటే ఏంటి? మొదటిది యుద్ధాలు, అదే కదా. అందుకే రాసుకున్నది చెప్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఇందాక అదే వచ్చింది, యుద్ధములు. ఆయన కలలో, ఆయన దర్శనములో చూసింది ఏంటంట? నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడు. సముద్రం అంటే ఏంటి? ప్రజలు. దేవుని, అది కరెక్ట్. మనకి ప్రవచనం ఈజీగా అర్థం అవటానికి అదొక అవకాశం. ఇదేంటి సముద్రం ఏంటి, గాలులు విసరటం ఏంటి, ఇలాగే అనుకుంటాం. కానీ సముద్రం అంటే ఏంటి, జలములు అంటే ఏంటో చూసాం అక్కడ. ఇక్కడ యుద్ధాలు అంటే ఏంటో కూడా చూసాం మనం. గాలులు అది కొమ్ములు కూడా చూశారు కదా మీరు. 10 మంది కొమ్ములు. మూడవదండి ఇవి రాజ్యముల పరిపాలిస్తున్నటువంటి రాజులకు సూచనగా ఉందని. 10 మంది రాజులు అని ఇందాక మనం చదివాము. అది ఎక్కడ? దానియేలు 7వ అధ్యాయం 24వ వచనం. మీరు అదే 23 24 అని కన్ఫ్యూజ్ అయ్యారు. అర్థమైందండి? కాబట్టి ఆయనకి కలిగినటువంటి ఆ దర్శనం ఆయన చూసింది ఇది.
ఓకే, తర్వాత అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. ఏంటండి? 4 మిక్కిలి మహా ఆ, గొప్ప జంతువులు మహాసముద్రం నుండి ఎక్కడి నుంచి వచ్చాయి? అదే మనం సముద్రంలో పక్కన పెట్టేద్దాం, ఇక్కడ సముద్రం అని ఉంది కానీ మనం నేర్చుకున్నది ఏంటో చూస్తే ఈజీ. ప్రజల్లోంచి జంతువులు, ఇక్కడ మహా జంతువుల గురించి చాలా క్లియర్గా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. జంతువులు అంటే ఏంటి? మృగాలు కదా, చాలా రాజ్యాలు, దేవునికి ఉందా? ఎస్, రాజ్యాలు రాజులు, దానికోసం. ఓకే, ఇది మనకి చాలా అవసరం. మహాసముద్రము నుండి పైకెక్కాయి. ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి. అంటే దేనికి కూడా పోలిక ఒకదానికి ఒకటి సేమ్ అనటానికి లేదు. ఆ రాజ్యాలు యాజ్ ఇట్ ఈస్గా లేవు. అవి ఏంటి తర్వాత మనం చూడదు. మొదటిది ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. ఆ జంతువులు ఇక్కడ వాక్యంలో చెప్పబడిన ప్రతి మాటను బట్టి మనం చూసాం. సముద్రంలోంచి విస్తారమైనటువంటి జనముల మించి వచ్చినటువంటి వారు, అందులోంచి ఉనికిలోకి వచ్చిన ఈ 4 ప్రపంచ రాజ్యాల గురించి మనం 7వ అధ్యాయంలో మొదలు చూస్తున్నాం. మొదటిది ఏంటది? 4వ అధ్యాయంలో సింహమును పోలినది. కానీ సింహాన్ని పోలి ఉందంట. మీరు అక్కడ బైబిల్ కూడా పెట్టుకోవాలి పక్కనే, బైబిల్ టెక్స్ట్ అది మనం చూస్తాం. ఎందుకంటే దానియేలు 7వ అధ్యాయాన్ని మనం ఫాలో అవుతున్నాం. దానియేలు 7వ అధ్యాయాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ 7వ అధ్యాయం 4వ వచనం అండి. ఇప్పుడు చదవమ్మా, మీరు చదవండి. రెక్కలు ఉండేను. ఒక్క నిమిషం అక్కడ ఆగుతుండాలి. ఏంటంట? సింహానికి రెక్కలు ఎక్కడున్నాయి? చూసామా ఎక్కడన్నా మనం? ఉన్నాయా? అసలు ఇంపాసిబుల్ కదా, దీన్ని ఆలోచించాలి. ఓకే, చదవండి. నిలువబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ మొదటి జంతువుకు ఉన్నటువంటి పోలిక ఇక్కడ మనకి చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఏ రీతిగా ఉన్నదంటే ఒక సింహమే, కానీ మానవ మనసు అవి ఇవ్వబడింది. రెండవది రెక్కలు ఇవ్వబడింది. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇంతకీ ఒక అడవికి రాజు అంటే అర్థం ఏంటి? కింగ్ అనమాట. దాన్ని కింగ్ అంటారు కదా. ఓకే, లోహాల్లో 4 లోహాల్లో ఏది చాలా ప్రాముఖ్యమైనది? అక్కడ మనకి చూసిన దర్శనంలో 4 లోహాలు చూసాం కదా. ప్రతిమ ఏం ప్రతిమలు? మొదటి ఏంటి? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో కూడి కదా ఈ లోహాలు మనం చూసాం. ఏంటంట? బంగారము. చాలా వినది. ఆ బంగారాన్ని ఏమంటానంటే మీరు చాలా అంటే గొప్ప రాజ్యముగా, మీరు చాలా గొప్ప, ఎవరది అనేది ఇక్కడ మనం చూసినప్పుడు చాలా క్లియర్గా ఇర్మియా 4వ అధ్యాయం ఒక మాట ఉంది. అది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవటానికి అవకాశాలు ఉన్నాయి. జెరమియా చాప్టర్ 4 వర్సెస్ 7. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఈ మాట ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే పొదల్లో నుండి సింహము బయలుదేరి ఉన్నది. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అనేటువంటి ఇర్మియా బబులోను రాజ్యాన్ని సింహంతో పోల్చాడు. మనం అందుకే చెప్తున్నాం ఈ మాట. ఇక్కడ బబులోను రాజ్యాన్ని సింహంతో పోల్చాడు. ఎందుకు పోల్చాడో మనం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ మొదటి జంతువు సింహాన్ని పోలిందిగా, దానికి 4 రెక్కలు ఉన్నాయని, ఈ సింహము బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుందని ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇర్మియా ఇదే 4వ అధ్యాయం మనం చూసాం. ఇప్పుడు 50వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే చాప్టర్ 50 వర్సెస్ 17, 17వ వచనం. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, అమ్మా, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అసూరు రాజు వారిని భక్షించను, కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. అర్థమైంది ఇప్పటికి? 50వ అధ్యాయము
17వ జెర్మయా చాప్టర్ 50 వర్సెస్ 17 చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఆ అర్థం అనేటువంటిది వచ్చిందని నేను నమ్ముతున్నాను. సింహాల గురించి చెప్పాడు ఇక్కడ. మొదటి జంతువు, దానికి ఉన్నటువంటి గుణ లక్షణాలు చెప్తున్నాడు. అమ్మ టెక్స్ట్ అది బైబిల్ తీసుకుంటారా నా దగ్గర? ఎస్, ఓకే, బైబిల్ అమ్మా. ఓకే, సారీ. ఇక్కడ ఎందుకంటే బైబిల్ చాలా అవసరం, నేను దానికోసం చెప్తున్నా. బైబిల్లో మనము ఆ యొక్క వచనాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనానికి అది అవునా కాదా, అది కరెక్ట్గా ఉందా లేదా అని చూడటానికి చాలా అవకాశం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియా ప్రవక్త ముందుగానే చెప్పాడు ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటిది. ఇశ్రాయేలీల వారు చెదరిపోయిన గొర్రెలు. ఏమా అదే కదా మీరు చదివారు దేదీపే గారు? ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. సింహాలు తొలగగొడుతున్నాయంటే ఏంటి? ఆ సింహాలు ఎవరు, ఎలాగా అని ఆలోచిస్తే, మొదట అషూరు రాజు వారిని భక్షించను. మొదటి గురించి చెప్పారు. రెండవది కడపట బబులోన్ రాజు అయినటువంటి నెబుకద్నెజరు వారిని ఎముకలను నలగగొట్టుచున్నాడు. అందుకనే ఇప్పుడు సింహం ఎవరై ఉన్నారు ఇక్కడ? బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం గురించి ఇక్కడ మనకి. ఓకే, ఈ యొక్క బబులోను సామ్రాజ్యము మనం పూర్వము నిన్నటి యొక్క వర్తమానములు మనం చెప్పాం. బబులోను సామ్రాజ్యాన్ని ఆయన ఏ రీతిగా చెప్తున్నాడంటే ఇక్కడ పూర్వము నిమ్రోద్ అనేటువంటి రాజు పరిపాలించినటువంటి రాజ్యంగా నిన్న మనం చెప్పుకున్నాం. చెప్పండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. గోత్రం నుండి వచ్చు, అది వేరు, అది యోధా గోత్రం అన్నాడు. ఇశ్రాయేల్ కూడా కాదండి, యోధా గోత్రం. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క స్వభావం తెలియపరచడానికి, వీళ్ళ యొక్క స్వభావాన్ని తెలియపరచడానికి చెప్పినటువంటి మాటగా ఇక్కడ మనము ఇందులో చూస్తున్నాం. ఆయన ఏ రీతిగా వారిని భక్షించాడు, ఏ రీతిగా, ఎందుకంటే ఇర్మియా ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ ఆ మాట. ఓకే, ఇక్కడ ఏ రీతిగా ఉందంటే పూర్వము నిమ్రోదు పరిపాలించినటువంటి రాజ్యాన్ని ఓ పేరు పెట్టారు. ఆదికాండము 10వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి 10 ఒకసారి చదివినట్లయితే, ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనం. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఏం పేర్లు అంటండి? అదే ముందు చదవండి సరిపోతుంది కదా, ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ మనకి సబ్జెక్ట్లో. ఏం పేరు అది? ఏం పేరు? షీనారు దేశంలోని బాబేలు. దానికోసమే కదా మనం ఇక్కడ చూస్తున్నాము, దానికోసం చెప్తున్న మాటే. కాబట్టి ఇక్కడ బాబిలోన్ క్లియర్గా దాని గురించి ఇది మొదట క్రీస్తు పూర్వం 626వ సంవత్సరంలో నినివే రాజు అయినటువంటి నెబోపోలస్ అనేటువంటి ఈయన ఎవరో తెలుసా? నెబుకద్నెజరు యొక్క తండ్రి. బబులోను సామ్రాజ్యం విషయంలో ఆయన ముందుగా తన తండ్రి అయినటువంటి నెబోపోలస్ అనేటువంటి ఆయన తన తండ్రి ఓడించి అశూరియుల ఆధిపత్యం నుండి బబులోన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? వశపరుచుకున్నాడు. అప్పుడు వరకు అశూరియులు దాన్ని పరిపాలిస్తున్నారు, బాబేల్ని. అర్థమైందండి? ఎందుకంటే మనం ముందే చదివాము అక్కడ. మొదట ఎవరటమ్మా? మీరు చదివారు ఇందాకే ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన మాట. మొదట అశూరియులు, తరువాత కడబట నెబుకద్నెజరు. క్లియర్గా ఇచ్చాడు అక్కడ. అందుకని అశూరియుల చేతిలో నుంచి దానిని వశపరుచుకున్నవాడు నెబుకద్నెజరు యొక్క తండ్రి నెబోపోలాస్. ఈయన ఈ ఆధిపత్యం నుండి దాన్ని వశపరుచుకొని బబులోన్ సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించినట్టు మనం చూస్తున్నాం. అశూరియుల కాలము నందు బబులోన్ ఎలా ఉండేదంటే ఓన్లీ కప్పము చెల్లించే రాజ్యంగానే ఉందంటే పన్ను చెల్లిస్తారు. కప్పం అంటాం కదా మనం దాన్ని. పన్ను చెల్లించి సామంత రాజులు అనేవారు కదా. అంటే ఒక రాజు
వారి కింద పెద్ద రాజ్యాల కింద చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉంటాయి. వారు పన్నులు చెల్లించి వారి యొక్క అండతో ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు. అప్పటి వరకు బబులోను అలాగే ఉంది. స్వయం ప్రతిపత్తి లేదు దానికి. ఎందుకంటే దానిగా కానీ తర్వాత ప్రపంచాన్నే పరిపాలించినటువంటి దేశంగా రాజ్యముగా అది విస్తరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నెబోపోలస్ తండ్రి నెబుకద్నెజరు యొక్క తండ్రి ఆ కాలములో బబులోను అది అశూరీల ఆధిపత్యం నుంచి బయటికి తీయబడటం జరిగింది. ఇది బబులోను పట్టణం. మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క బబులోను పట్టణం నెబోపోలస్ ఏం చేశాడంటే స్వతంత్ర రాజ్యంగా దాన్ని చేసి బబులోన్ని ఒక అంటే కేంద్రంగా బబులోను పట్టణాన్ని మహా కేంద్రంగా ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బబులోను పట్టణం దగ్గర ఒక నది ఉందని చెప్పాం. ఏంటది? ప్రవహిస్తుంది అని. యూఫ్రటీస్ నిన్నే చెప్పాం, దాని గురించి చెప్పాం. ఈ యూఫ్రటీస్ తూర్పు ఒడ్డున ఇది నిర్మించబడ్డదండి. ఈస్ట్ ప్లేస్లో ఈ యొక్క పట్టణాన్ని కట్టాడు. ఈస్ట్ ప్లేస్లో తూర్పు ప్రాంతంలో దీన్ని కట్టడం జరిగింది. కాబట్టి ఇది కొన్ని ప్రవచనాల్లో బబులోనుకు వ్యతిరేకంగా దాని పతనం గురించి ఆల్రెడీ ముందుగానే చెప్పాడు. ఇందులో ఒక 7 వండర్స్లో ఒక వండర్ ఉందని చెప్పండి. యూఫ్రటీస్కి ఈస్ట్లో బబులోను పట్టణాన్ని కట్టారు. ఓకే, నిర్మించాడు. ఓకే, ఇంకొక మాట ఇక్కడ మనం ఈ బబులోను పట్టణంలో ఆ రాజ్యములో మనకి ఒక వండర్ ఉందని చెప్పాం. అది కూడా హ్యాంగింగ్ గార్డెన్స్. ఎస్, అంటే ఉద్యానవనం, వేలాడే ఉద్యానవనం అని ఆ యొక్క రాణి యొక్క గొప్పతనం కోసం, అంటే రాణిని ప్రేమించిన విధానం కోసం ఆయన కట్టినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంత సౌందర్యవంతమైనది, ఇంత గొప్ప పట్టణంగా చెప్పబడుతున్నది ప్రవచనంలో ముందే చెప్పాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉంటారు అని. ఏ రీతిగా మనం యెషయాలో ఒక మాట ఉంది. యెషయా 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు తరమబడుచున్న జింకల వలెను పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. ఓకే, అర్థమైందండి? యెషయా 13వ అధ్యాయము 14వ వచనం చాలా క్లియర్గా ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి మాట. వారంతా కూడా తరుమబడుదురు, జింకల వలె పోగు చేయని గొర్రెల వలె జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. ఓకే, ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట చెప్తున్నప్పుడు అది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా యెషయా తర్వాతనే ఉంది. జెరమయా చాప్టర్ 50 వర్సెస్ 51, 50-51 అమ్మా, 50-51 అధ్యాయాల్లో ఉంది ఇది. దయచేసి సారీ, నేను ఇర్మియా 50-51 అధ్యాయాల్లోనూ చాలా క్లియర్గా ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాల్లో చెప్పబడుతుంది ఏంటంటే ప్రవచన నెరవేర్పు గురించి ఇక్కడ మనకి చెప్పబడినటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, ఈ దేశము ఎలాగ పాడైపోతుంది. నిన్న అది పతనం అవటం అనేటువంటిది మనం చూసాం. ఎలా పతనమైంది. నిన్న వచ్చిన వారంతా కూడా నిన్న సాబత్లో నిన్న ఈవినింగ్ కూడా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ కూడా మనం దాన్ని చూసాం. ఎస్, ఉపకరణాలన్నీ కూడా రప్పించి అక్కడ విందు చేసుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి గోడ మీద చేవ్రాత ద్వారా, ఎస్, ఎందుకంటే నేను తక్కువగా తూగావు కనుక నీ వద్ద నుండి నేను దీనిని తీసివేస్తున్నాను అని చెప్పేసి వెంటనే ఎవరు వచ్చి ఆక్రమించుకున్నారు? మాది పార్సికుల అజం. మనం చెప్పాం అంతకు ముందు నుంచే. అప్పటికప్పుడు అది సంభవించింది కాదు. దాన్ని ముందు నుండే ఆయన కొన్ని సంవత్సరాల నుండే దాన్ని ఎలా ఆక్రమించాలనేటువంటి దాన్ని ఆయన ప్రణాళిక వేశాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో వీళ్ళు పారసిక దేశపు రాజు అయినటువంటి కోరేషు దండెత్తినప్పుడు బబులోను సామ్రాజ్యం మరియు పట్టణం వాటి రాజ్యాధికారాన్ని అది కోల్పోయింది. అలాంటి సమయంలో ఇక్కడ మనం చూసినప్పుడు 150 సంవత్సరాలు
ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యాధిపత్యం వహించినటువంటి గ్రీసు దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ తన సామ్రాజ్యానికి బబులోను ఒక ముఖ్య పట్టణంగా చేయాలని ప్రయత్నించాడు. అతను ముఖ్య పట్టణంగా చేయాలని ఆయన ప్రయత్నించాడు. కానీ తన కోరిక తీరకుండానే అతను కూడా మరణించడం అనేటువంటిది మనము చూస్తాం ఇందులో. ఈ యొక్క గ్రీకు దేశం తర్వాత ఏ రీతిగా దాన్ని వారు ఆక్రమించుకున్నారనేటువంటి చూసినప్పుడు మాది పార్శికుల తర్వాత ఒకసారి యెషయా 13:14 ఒకసారి చూడండి, చెప్పండి. ఉంది, అదే మీకు దాని గురించి కూడా వస్తుంది. అది రెండవ ఏంటి ఇది ఆల్రెడీ రెండవది గుర్తుగా ఇక్కడ రెండవ జంతువును గురించి చెప్పినప్పుడే ఈ మాది పార్శికుల గురించి చెప్పబడుతుంది. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం దీనికి ఇచ్చాడు, ఏ రీతిగా ఇది పతనం అవుతుంది. ఏది? బబులోను పట్టణము. బబులోను పట్టణం ఏ రీతిగా పతనం అవుతుంది అనే దానికోసమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పేరు ఎక్కడ విన్నాము ఇప్పుడు? బబులోనుది పాత నిబంధన కాలంలో, అంతే కదా, అక్కడి నుంచి వచ్చింది. ఇందాక ఆదికాండం చదివారు, తర్వాత మనము ఇక్కడ దానియేలు ఇవన్నీ చూస్తున్నాం. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్లోదే. ఇక్కడ ఎక్కడైనా న్యూ టెస్టిమెంట్లో కూడా దీని గురించి ఏమైనా సంభాషణ వచ్చిందంటారా? ఒక్కసారి మనం చూడాలి. ఎందుకో తెలుసా? పేతురు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు దీన్ని. ఏ రీతిగా తెలుసా? ఇప్పుడు ఈ బబులోను పట్టణం అనగా ఏంటో ఏమనుకుంటున్నారు? ఐరోపా ఖండంలో ఓకే, ఇప్పుడు కానీ దాన్ని యాక్చువల్గా దాన్ని ఏమని పిలుస్తారంటే ఆ పట్టణాన్ని రోమ్ పట్టణాన్ని వారు బబులోనిగా ఆయన పిలిచినట్టు మనం చూస్తాం. ఒకసారి మొదటి పేతురు చూస్తారు. ఒకసారి మొదటి పేతురు 5వ అధ్యాయము 13వ వచనం. 1 Peter chapter 5 verses 13. ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. ఏమంటాడంటే ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి మాట ఎక్కడ? బబులోనులో మీ వలె ఏర్పరచబడినటువంటి ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. ఆ క్లారిటీ ఇచ్చారు ఇక్కడ, దాన్ని మనకి అది చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క బబులోను పట్టణం గురించి చెప్పినప్పుడు మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. 1 Peter chapter 5 verses 13. తర్వాత ఇంకొక చోట మన దీని గురించి ఒక మాట చెప్పబడుతుంది కదా న్యూ టెస్టిమెంట్లోనే. ప్రకటన 14వ అధ్యాయము, ఇది అందరికీ తెలుసు అనుకుంటాను నేను. 14వ అధ్యాయము 5-13. ప్రకటన 14వ అధ్యాయము 14వ అధ్యాయం దేనికి చూసినా? ప్రకటన 14వ అధ్యాయం సెవెంత్ డే అడ్వెంటిస్టులు అందరికీ ఎప్పుడు గుర్తుండాల్సింది 3 ఏంజల్స్ మెసేజ్. థ్యాంక్ యూ. ఈ యొక్క 3 దూతల వర్తమానంలో ఒక దూత చెప్తాడు ఏమని? అందుకే చెప్పాను, అందుకే టెక్స్ట్ చెప్పుకోకుండా చాప్టర్ మాత్రం చెప్పి ఆగాను. అడ్వెంటిస్టులకి తెలియాల్సినటువంటిది ఇది. మనం నిజంగా శేషించబడిన బిడ్డలుగా ఉంటే కొన్ని వచనాలు చాలా అవసరం మనకి. ప్రకటన 14 రెండవ దూత 8వ వచనం ఏం చెప్పబడుతుంది అక్కడ? రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయేనని చెప్పాను. అర్థమైందండి? ఈ మహాబబులోను కూలిపోబోతుందని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, మరొక మాట 16వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్ర మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఓకే, సేమ్ దాని యొక్క సిచ్యువేషన్ ఏముందో, ఎలా ఉండబోతుందో, పతనం మహాబబులోను గురించి చెప్పిన మాటలు, దానికోసమే ఈ మాట చెప్తున్నాం. మూడవది 17వ అధ్యాయం 8వ వచనం. 17వ అధ్యాయము సేమ్ ప్రకటన
నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు అది లేదు. అయితే ముందుగా వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఏ రీతిగా దాని గురించి మనము ఈ యొక్క ఇది 7వ వచనం నుంచి చూసినప్పుడు అందులో చాలా స్పష్టంగా ఆ యొక్క మృగం గురించి చెప్పబడుతుంది. ఆ మృగం ఎలాగ ఉండబోతుందో చెప్పబడుతుంది. దాని నిమిత్తమే ఈ యొక్క 17వ అధ్యాయము 8వ వచనంలో చెప్తుంది. ఇది మహాబబులోను, అంటే ఇందులో ఇవ్వబడింది మహాబబులోను. కానీ ఈ బబులోను గురించి చెప్తున్న మాట ఏంటంటే 67 సంవత్సరాలు పరిపాలించిన ఈ బబులోను 67 సంవత్సరాలు 67 ఇయర్స్ పరిపాలించినటువంటి ఈ యొక్క బబులోను అంతం అవటానికి, దాన్ని కూల్చివేయటానికి దానికి సిద్ధంగా ఉన్నది. కనుక ప్రియ సహోదరి, బబులోను పతనం ఎలాగున్నది అనేటువంటిది ఇక్కడ మనము చూసాం. మొదటి మృగం గురించి అదే కదా మనం చదువుకున్నది ఇందాక. మొదటి మృగం. ఇప్పుడు రెండవది. మీరు మాది పారసికులు దేనికి గుర్తు అని అడిగారు మీరు చాలా క్లియర్గా. మనం 7వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. ఓకే, రెండవ మృగం గురించి ఇక్కడ మనం చూస్తున్నామండి. అనదర్ బీస్ట్, రెండవ మృగం. ఇది ఎలా ఉంది, ఇది ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. ఇది దేనికి సూచన అని మనం చెప్పడానికి దీంట్లో క్లారిటీగా కొన్ని ఉన్నాయి. ఎలాగా ఎలుగుబంటిని పోలిందిగా ఇది ఉంది. ఒక పార్శ్వం మీదే పండుకుంది. వన్ సైడ్ ఒక పార్శ్వమే పండుకొని ఉంది. ఓకే, తర్వాత తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొని ఉన్నది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. ఇది మనకి మాదీయ పారసిక రాజ్యానికి సూచనగా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఉంది అనటానికి ఇందులో ఏంటి అనేటువంటి ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ రోజు ఈ యొక్క బెల్సాజర్ టైంలో దాన్ని జయించినటువంటి మాదీ పారసికుల యొక్క ఆ యొక్క సామ్రాజ్యము దాన్ని వశపరుచుకున్నటువంటి తర్వాత దానికి కలిగినటువంటి స్థితి ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలు ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే, మనం 6వ అధ్యాయంలోనే దర్యావేష్ అనేటువంటి రాజు, ఇతను మాదీయుడు. ఆ టైంలోనే ఆయన దాన్ని జయించి రాజుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది 2 రాజ్యాల కలయిక. సరే బయట లైట్ అయ్యిందమ్మా. 2 రాజ్యాల యొక్క కలయిక. ఆ 2 రాజ్యాల యొక్క కలయిక ఏంటి? ఒకటి మాదీయులు, రెండవది పార్సికులు. ఈ 2 రాజ్యాల గురించి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ 2 కలిసి 207 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన చేశాయి. దాని యొక్క నోట 3 పక్కటెముకలు ఉన్నాయంట. 3, అదేనా? ఆ వచనంలో 3 పక్కటెముకలని ఉంది. 3ఏనమ్మా? 4 చదవండి మరొకసారి. దాని నోట 3 పక్కటెముకలు. దాని పండ్ల మధ్య, అంటే పండ్ల మధ్య అన్న నోట అన్న అంతే దాని అర్థం. ఓకే అండి, దాని పండ్ల మధ్య 5వ వచనం. 3 పక్కటెముకలు అనేటువంటివి. ఓకే, ఇవి ఏమేమై ఉన్నాయంటే 3 దేశాలకు గుర్తుగా ఉన్నదండి. ఒకటి లిడియా, రెండవది ఈజిప్ట్ ఐగుప్తు, మూడవది బబులోను. లిడియా, ఐగుప్తు, బబులోను. ఎలుగుబంటి రక్తదాహంతో కలిగినటువంటి క్రూర జంతువుగా మనం చెప్తాం. లిడియా లియా అనేటువంటి దేశం. దానికి అందుకనే
లిబియా కూడా ఉందండి, లిబియా కూడా ఉంది. ఇది లిడియా, ఆ, ఐగుప్తు, తర్వాత బబులోను. ఈ మూడు కూడా దీనికి ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం ఏంటంటే, ఎలుగుబంటి ఎప్పుడు కూడా రక్తదాహానికి ఎక్కువ అది అలవాటు పడినటువంటిదిగా మనం చూస్తాం. ఈ మాదీయులు పారసీకులు రక్తదాహానికి క్రూరత్వానికి ప్రసిద్ధులు అని మనకి నోట్స్ ఆఫ్ డానియల్ అనేటువంటి బుక్లో ఇది పేజ్ నెంబర్ 11లో ఇవ్వబడింది. అంటే కొంతమంది భక్తులు దీన్ని పరిశోధన చేసి రాసినటువంటిది మనకి నోట్స్ ఆఫ్ డానియల్ అనేటువంటి బుక్లో. ఈ పారసిక రాజ్య చరిత్రను మనం చూసినట్లయితే, పారసిక రాజ్య చరిత్రలో మహాచక్రవర్తి అయినటువంటి కోరేషు, ఈయన 553 నుంచి 531తో ప్రారంభమైంది వీళ్ళ యొక్క రాజ్యం. ఇందులో కోరేషు తల్లి, ఎందుకంటే అతని భార్య, వీళ్ళు ఎవరంటే మాది యొక్క వంశీకులు అనమాట అండి. వీళ్ళంతా ఈ ఈ టైంలో చెప్పండి, బీసీదే ఇదంతా కూడా. ఓకే, ఏడి ఇదిగో ఇంకొక జంతువు వచ్చేసరికి వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అందులో, ఎందుకంటే మధ్యకాలం అది. నిజంగా ఆ క్లారిటీలోనే ఆ టైంలోనే, అందుకే మనకి చరిత్ర తెలిసినప్పుడు మనం కూర్చున్న స్థలం ఏంటో మనకు అర్థమవుద్ది. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఆ ప్రత్యేకత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేటువంటిది చెప్తున్నారు అనేటువంటిది అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఆ చరిత్ర తెలియకపోయినప్పుడు, ఆ యొక్క ప్రవచనం కనుక మనకు తెలియనప్పుడు అండి, ఒకే మాట అంటాం, ఏంటది? ఇప్పుడు 4 రకాల జంతువులు అన్నాం, కానీ ఒకటే రకం అని ఎలాగంటాం అసలు? అర్థమై ఉంటుంది అనమాట ఆ మాటకి. నవ్వుతున్నారంటే అంతా ఒకటే అనే మాట ఎలాగొస్తుంది? అప్పుడు ఎలా వస్తుందండి? 4 కూడా ఒకటే అని అనవచ్చు కదా. ఎందుకు 4 రకాల స్వభావాలు ఎందుకు చూపిస్తున్నాడు? సింహం యొక్క స్వభావం వేరే ఉంది, ఇక్కడ ఎలుగుబంటి స్వభావం వేరే ఉంది, తర్వాత రాబోయే స్వభావం వేరే ఉంటుంది. అదేంటో మనం చూడొచ్చు. కనుక ఇక్కడ చాలా స్పష్టంగా వీరి టైంలోనే ఈ యొక్క యెరూషలేము మందిర పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనని ఇక్కడ తీసుకొచ్చి ఆ యొక్క శాసనాన్ని జారీ చేసినట్టుగా మనము చూస్తాం. ఎవరి టైంలో ఒకసారి చూద్దామా? హెజ్రా ప్రవక్త అనేటువంటి హెజ్రా, దానికోసమే మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. హెజ్రా 4వ అధ్యాయం, హెజ్రా 4వ అధ్యాయము 24వ వచనం. తీసారమ్మా? హెజ్రా 4వ, నెహెమియా ముందు, ఎస్తేర్ ముందు, 4వ అధ్యాయము 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. అమ్మా, 2 క్రానికల్ తర్వాత ఉంటుంది. ఓకే, బుక్ ఆఫ్ 2 క్రానికల్స్, 2వ దినవృత్తాంతాల తర్వాత. అంతే, ఇప్పుడు పెద్ద చేపిద్దాం ఇక నుంచి బైబిల్ కొంచెం. దేవునికి వందనాలు. యెజ్రా 4వ అధ్యాయము 24వ వచనం. అమ్మ, నేను చదువుతాను, అది రాసుకోండి కూడా, టైం మనకి, ఎందుకంటే తర్వాత చర్చ. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. అది అక్కడ ముందే చెప్పబడింది. ఇదెప్పుడు ఎప్పుడండి? ఇది ఎంతకాలం కింద ప్రవచనం కాదు, అది ముందు చెప్పబడింది. హెజ్రా కాలంలోనే చెప్పబడింది. 4వ అధ్యాయము 24వ వచనం ముందు రాసేసుకుంటే తర్వాత మనం చూడొచ్చు. 4వ అధ్యాయము 24వ వచనంలో ఆ రీతిగానే 6వ అధ్యాయము 15వ వచనం కూడా ఒకసారి చూద్దామా? అదే హెజ్రా 6వ అధ్యాయము 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అది చాలా క్లియర్గా అక్కడ ఇచ్చారండి. మనము ఈ మందిర నిర్మాణం పూర్తి ఎలాగైంది, ఎప్పుడు శాసనము వెలువడింది అనేది మనం చూడాలి. ఎప్పుడంటే 6వ అధ్యాయము 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. అమ్మ, ఇది మనం గమనించినప్పుడు ఈ యొక్క ఇర్మియా ప్రవక్త చెప్పిన, యెషయా చెప్పిన వీటన్నిటికి బట్టి కూడా బబులోను పట్టణ వినాశనం గురించి ప్రవచించినటువంటి ఇతని చేతనే నెరవేరింది. ఆ తర్వాత మనం ఈ యొక్క పట్టణం అంటే దర్యావేషు, ఈ యొక్క కోరేషు
రాజుల యొక్క రాజ్యం కూడా ఏ రీతిగా అది పతనం అవటానికి సిద్ధంగా ఉందో మనం ఇక్కడ చూస్తాం. దీనిని బట్టి మనం చూసినట్లయితే ఇది దర్యావేషు చివరి రాజుగా, అంటే నలుగురు రాజులు ఉన్నటువంటి ఆ కాలంలో ఈ పారసిక రాజ్యం దాని ఔన్నత్యాన్ని ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటిదిగా ఉంది. అది అలెగ్జాండర్తో జరిగిన యుద్ధంలో దర్యావేషు 2 and 3 వేసుకుంటూ ఆయన ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధంలో వరుసగా ఓడిపోయాడు. కాబట్టి ఆ ఓడిపోయినటువంటి ఆయన తన యొక్క సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ వశం అయిపోయింది. అలెగ్జాండర్ ఎవరు? అదే ఏ దేశం వాడు, మళ్ళీ ఇంకొక రాజ్యానికి అందుకని తర్వాత రాబోయేది మనం చూస్తాం ఇప్పుడు. అందుకని ఎందుకంటే అక్కడి వరకు రెండవ రాజు, రెండవ మృగం గురించి మనం చూసాం ఇప్పుడు. దర్యావేష్ 3 ఎందుకంటే ఈయన చివరిగా ఈయన ద్వారానే ఆ యొక్క మాది పారసికుల రాజ్యం ఏమైపోయింది, ఆయన వశం అయిపోయింది అలెగ్జాండర్. ఈయన ప్రపంచాన్ని జయించినటువంటి రాజుగా మనం చూస్తాం ఇక్కడితో. ఇది మూడవది కూడా చూసి ఈరోజు మనకి ఆల్రెడీ 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అందు నిమిత్తమే కంప్లీట్ చేయలేకపోతుంది. చాలా పెద్ద చాప్టరు ఇది, చాలా ప్రవచనంతో కూడుకున్నది. వీలైతే త్వరగా వచ్చినట్లయితే రేపటి రోజు దీన్ని మనం పూర్తి చేద్దాం. ఈ యొక్క మూడవ మృగం గురించి కూడా నేర్చుకొని మనం అటు తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనం. అది మనకు వీళ్ళ క్యాలెండర్ ప్రకారం చెప్పినటువంటిదమ్మా. అది మనకి ఇప్పుడున్నటువంటి దానితో సంబంధం లేదు అది. అందుకే దాన్ని లూనార్ క్యాలెండర్ దీన్ని వచ్చింది డివైడ్ చేసుకుంటూ, అది దాని నిమిత్తమే. ఓకే, దానియేలు 7వ అధ్యాయం 6వ వచనం. ఓకే, ఇక్కడ ఎలా ఉందంటండి, తలలుండెను దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ఏమని చెప్పబడుతున్నాడంటే ఇక్కడ మరొక జంతువుని చూశాడంటే. ఎవరైనా చూసింది? ఆమేన్. అసలుది మర్చిపోతే అంటారు చూడండి, ఈ దర్శనం ఎవరికి వచ్చిందా అని అడిగాను ముందు. అందుకే అసలుది మర్చిపోతే ఇదంతా మనకి. ఓకే, దానియేలుకి మరొక మృగాన్ని చూశాడు అక్కడ ఆయన. ఏంటి అంటే ఆ మృగం ఎలా ఉందో చెప్తున్నాడు. చిరుతపులిని పోలినటువంటి మరొక జంతువును చూశాను నేను, మరొక జంతువుని నేను చూశాను. ఈ జంతువుకి ఎలా ఉన్నాయంట, దాని వీపున పక్షి రెక్కలు ఉన్నట్టు 4 రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి 4 రెక్కలు ఉన్నాయి, దానికి 4 తలలు ఉన్నాయి, దానికి ఆధిపత్యం ఇవ్వబడద్ది. మళ్ళీ మనకి ప్రవచనాలు గుర్తు రావాలి, అది గుర్తులు ఏమి, మనం కొన్ని సింబాల్స్ నేర్చుకుని ఇందాక ముందే. సముద్రం అంటే ఏంటి, వాయువులు అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం ఒకసారి జ్ఞాపకం కొమ్ములు అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూసినప్పుడు ఈ చిరుతపులి జంతువులన్నింటిలోకెల్లా చిరుతపులికి ఒక పేరుంది. ఏంటది? ఫాస్ట్గా, ఎస్, చాలా వేగంగా పరిగెట్టేటువంటి జంతువు అని మనం ఇక్కడ చూస్తాం. కనుక ఈ జంతువుకి అంత స్పీడ్గా అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయనకి పెట్టిన పేరేంటి? చాలా తక్కువ సమయంలో ప్రపంచానంతటిని కూడా ఆయన ఆక్రమించాడు. అది